హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ దాసు. సో ఈరోజు వీడియోలో మనము మండే రాయబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి 4 మార్క్స్ ఏ సమ్స్ వస్తున్నాయో ఆ సమ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఈ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు 4 మార్క్స్ సంబంధించినటువంటి 32 మార్క్స్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 4 మార్క్స్ 32 మార్క్స్ కూడా మీ చేతిలో ఉంటాయి. ఈ సమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా? సో అండ్ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వలేదు, చాలా మంది జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, దయచేసి ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మార్క్స్ వచ్చేసి చూడండి ఒకసారి. మనకి 8 into 4 32 మార్క్స్. సో ఈ 32 మార్క్స్ మనకి రావాలంటే మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి 8 చాప్టర్స్ ఇవే. సో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సర్కిల్స్ అండ్ పాలినోమియల్స్. ఇందులో ఏ ఒక్క సమ్ మనము ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వకపోయినా, ఏ సమ్ వదిలేసినా మనకి 4 మార్క్స్ అయితే పోతాయి. కాబట్టి ఈ 8 చాప్టర్స్ కూడా మనము ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మరి 8 చాప్టర్స్ లో ఏ సమ్స్ ప్రిపేర్ అయితే చాలు సార్, మరి ఏ సమ్స్ ప్రిపేర్ అయితే మనకి 32 మార్క్స్ వస్తాయండి అని అంటే, ఆ సమ్స్ జాగ్రత్తగా నేను చెప్పేస్తాను. ఇవి చేస్తే చాలు ఖచ్చితంగా 32 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. క్వశ్చన్ నెంబర్ 21 కి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, క్రియేట్ క్వశ్చన్స్ క్రియేట్ చేయమని అడుగుతాడు. సో క్వశ్చన్స్ క్రియేట్ చేయమని అడిగినప్పుడు సో ఏ టాపిక్స్ ఇస్తాడండి? సో ఫస్ట్ అది క్వశ్చన్ నెంబర్ 21 ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో నుండి రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ క్రియేట్ చేయడం ఎలా చూడండి. ఓకే, సో క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. ఏ టాపిక్ ఇస్తాడండి? ఏ డై ఈజ్ రోల్డ్. ఒక డై వేసినప్పుడు 4 క్వశ్చన్స్ క్రియేట్ చేయమంటాడు. ఈ క్వశ్చన్ అయితే మనం చూసుకోవాలి. డెక్ ఆఫ్ కార్డ్స్ మీద కూడా క్వశ్చన్స్ క్రియేట్ చేయమని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నాయి. 2 డైస్ ఒకేసారి వేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో మనకు తెలుసు. 36 అవుట్కమ్స్ వస్తాయి టోటల్ పాసిబుల్. సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగితే ప్రిపేర్ అవ్వమంటాడు. నెక్స్ట్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్, 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎల్లో బాల్స్. సో 5 ఎల్లో బాల్స్, 6 గ్రీన్ బాల్స్, 4 రెడ్ బాల్స్, 2 వైట్ బాల్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ క్రియేట్ చేయమని అడగడం జరుగుతుంది. ఈ 5 టాపిక్స్ మీకు వస్తే, వాటి మీద క్వశ్చన్స్ క్రియేట్ చేయడం వస్తే 4 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటాయి. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 21 లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే వర్డ్ ఖచ్చితంగా గుర్తుండాలి. 2 డేస్ కి సంబంధించి మాత్రం క్వశ్చన్ ఏ విధంగా అడగాలంటే, సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దట్ సమ్ ఆఫ్ 2 numbers appearing on the top is అని చెప్పేసి అడగాలి. ఓకే, appearing on the top is 2, 3, 4, 5, 6 up to 13 వరకు మనం అయితే అడగచ్చు. అర్థమైందా? సో ఇలాగ మనం 2 డేస్ మీద క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. ఏం డౌట్ ఉంటే కామెంట్ అడగండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేటువంటి చాప్టర్ లో నుండి 4 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అని అంటే, ఫార్ములా రాసి ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్, అస్యూమ్డ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కి సంబంధించిన ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా చదవాలి. అలాగే ఆ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు రావాలి. నెక్స్ట్ గోస్ టు మీడియన్ ఫార్ములాని రాయడం, దాని ఫార్ములాని టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే మోడ్ ఫార్ములాని రాయడం, ఆ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇవి ఖచ్చితంగా ఫార్ములాస్ డెఫినెట్ గా డామ్ షూర్ గా మనకి 21 ఈ టాపిక్స్ మీద అడుగుతాడు. 22 ఈ మీడియన్ మోడ్ మీద అడుగుతాడు, తిరిగి లేకుండా. అర్థమవుతుందా? సో క్వశ్చన్ నెంబర్ 21, 22 అయింది కదా. సో 23 కూడా మనం చూసేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 23 చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 23 నుండి 4 మార్క్స్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేటువంటి చాప్టర్ నుండి అడగడం జరుగుతుంది. సో ఆ చాప్టర్ లో ఉన్న సమ్స్ ఏ విధంగా అడుగుతాడో చూడండి. ఈ సమ్స్ మనకు వస్తే చాలు. ఓకే, ఏ సాలిడ్ అని చెప్పేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 లో ఆన్సర్ చూపించమంటాడు. ఈ సమ్ అయితే మనం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఏ హెమిస్పిరికల్ డిప్రెషన్ ఇస్ కటింగ్ ఫ్రమ్ ద క్యూబ్ అని చెప్పేసి ఒక సమ్ ఉంటుంది. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఏ పెన్ మేడప్ ఆఫ్ 23 కోన్స్ మనకి పెన్స్ పెట్టడానికి ఒక చెక్క ఉంటుంది. ఓకే, సో ఏ పెన్ అనేటువంటి సమ్ కూడా ఉంటుంది, అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే 2 క్యూబ్స్ కంబైన్ అయ్యి ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఈచ్ వాల్యూమ్ అయితే మనకి ఇస్తాడు, అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వుడెన్ ఆర్టికల్ సమ్ ఉంటుందండి. ఓకే, సో వుడెన్ ఆర్టికల్ సమ్ 2 times 2 సైడ్స్ కూడా హెమిస్ఫియర్స్ స్కూప్ చేస్తారు, అది కూడా మనం చేయాలి. అలాగే ఐరన్ పోల్ సమ్, ఒక సిలిండర్ ఉంటుంది, అది ఐరన్ పోల్. సో దానికి సంబంధించిన సమ్ కూడా ఉంది.
ఈ సమ్స్ మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి చేస్తే చాలు. ఇందులో ఫార్ములాస్ అయితే మీకు వస్తే చాలు, ఆ ఫార్ములాస్ బట్టి మనము సమ్స్ అయితే ఈజీగా చేయగలుగుతాం. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 కూడా చూసేద్దాం. 24. సో క్వశ్చన్ నెంబర్ 24 ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 24 అయితే అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 24 మనం ఆ సొల్యూషన్ చేయగలమో ఒకసారి చూసేద్దాం. సో ఈ క్వశ్చన్ నెంబర్ 24 సంబంధించి ఈ సమ్స్ మనం చేస్తే ప్రాక్టీస్ చేస్తే చాలు. సరే ఇన్ని సమ్స్ చేయాలండి పబ్లిక్ ఎగ్జామ్ కి అని చాలా మంది ఒకవేళ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో. 100కి 100 రావాలంటే ఏ సమ్ మనం వదలడానికి అయితే వీలు లేదు. ఇవేమీ మనకి కష్టమైన సమ్స్ ఏం కాదు, అన్ని ఈజీ సమ్స్ అయ్యండి. ఓకేనా? సో అన్ని కూడా వచ్చే సమ్సే కాబట్టి జాగ్రత్తగా ఒకసారి ఒక లుక్ వేసేస్తే పడి ఉంటాయి. ఓకేనా? సో చూడండి ఒకసారి స్టేట్ కండిషన్స్. 2 రియల్ రూట్స్ కి ఈ 2 ఈక్వల్ రూట్స్ కి సంబంధించి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. 3x² - 2x + 1/3 కి డిస్క్రిమినెంట్ అలాగే రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకోవాలి. అండ్ kx of x - 2 + 6 = 0 అయినప్పుడు k వాల్యూ ఇట్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్ అని ఇస్తాడు. k వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 3x² - 4 3x + 4 = 0 కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం మనకు రావాలి. అలాగే నేచర్ ఏమండి 3 ఈక్వేషన్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. సో 2x² - 3x + 5 = 0 అండ్ 2x² - 6x + 3 = 0 అండ్ 2x² + x - 6 = 0. ఈ 3 ఈక్వేషన్స్ కి కూడా మనము నేచర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నేచర్ అంటే మీకు తెలుసు, డిస్క్రిమినెంట్ చెక్ చేయాలి. అది <0 <0 ఈక్వల్ టు 0 మనము చెక్ చేయాలి. అలాగే 2 నంబర్స్ ఇస్తాడు ఫైండ్ అవుట్ చేయమని. సమ్ 27 ఇస్తాడు, ప్రొడక్ట్ 82 ఇస్తాడు. ఈ సమ్ కూడా మీరు చేయాలి. 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అని ఇచ్చాడు. 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ 365 ఇస్తాడు. ఈ సమ్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగ్రో అని చెప్పేసి ఇస్తాడు. లెంగ్త్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఈ సమ్స్ మనం చేస్తే క్వశ్చన్ నెంబర్ 24 ఏదైతే ఉందో మీరైతే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. అర్థమవుతుందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 25 కూడా చూసేద్దాం. రైట్ 25 కి సంబంధించి ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో నుండి ఏ క్వశ్చన్స్ అడుగుతాడు అవి కూడా చూసేద్దాం. ఓకే, సో చూడండి క్వశ్చన్ నెంబర్ 25 లో నుంచి అడిగేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇవే. సార్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ చేయాలా అన్నెన్నో కాదండి, జస్ట్ 3-4 మోడల్స్ అంతే. ఓకేనా? సో ఈ సమ్స్ ఆల్రెడీ మనకు వచ్చినవే, మనం చేసినవే, మనం ప్రాక్టీస్ చేసినవే అన్ని కూడా మీకు ఈజీగా వస్తాయి. సో కాబట్టి దృష్టి పెడితే మీరు అనుకుంటే చేసేయగలుగుతారు. ఓకేనా? సో పబ్లిక్ ఎగ్జామ్ లో 100కి 100 రావాలంటే ఖచ్చితంగా మనము ఇవి ప్రాక్టీస్ వచ్చేసి ఉండాలి. అర్థమవుతుందా? సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చాలా మంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్? సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 60° cos 30 + sin 30 cos 60. సో వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రిగ్నోమెట్రీ టేబుల్లో ఉండేటువంటి వాల్యూస్ మనకి ఇంపార్టెంట్ వాల్యూస్ కూడా మనం చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీటి ఆన్సర్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి. సో హెడ్డింగ్స్ పెట్టి అది జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఒకవేళ మీకు ఏమైనా ఆన్సర్స్ కావాల్సి వస్తే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. 2 tan square 45 + cos 30 - sin square 60. సో ఈ వాల్యూస్ కూడా మనకి రావాలి. అలాగే sin 90 tan 45 + cos 30 / secant 45 + cos 45. సో ఈ సమ్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ √2 sin 45 + √3 cos 30 + cosecant 90°. సో ఇందులో ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీంట్లో ఆన్సర్స్ ఈజీగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ టేబుల్ అయితే ఖచ్చితంగా మనకు రావాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ cos A tan A secant A ఇంటూ sin A లోకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే ఎక్స్ప్రెస్ అదర్ రేషియోస్ రిమైనింగ్ ఆల్ రేషియోస్ ఇంటూ secant A. సో 6 రేషియోస్ లో secant A లోకి మార్చాలి రిమైనింగ్ రేషియోస్. ఓకేనా? సో నెక్స్ట్ గోస్ టు 3 ఐడెంటిటీస్. మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి కదండి ట్రిగ్నోమెట్రీలో. ఆ 3 ఐడెంటిటీస్ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చూడండి నెక్స్ట్ √1 + sin A / 1 - sin A = secant A + tan A అనే ప్రాబ్లం మీకు వచ్చా రాదా? ఓకేనా? రాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ sin A + cosecant A whole square + cos A + secant A whole square = 7 + tan square A + cot square A అనేటువంటి ప్రాబ్లము మీకు వచ్చా రాదు చూడండి. ఈ సమ్స్ అయితే మనకి ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి సొల్యూషన్స్. ఓకేనా? cosecant θ - cot θ whole square = 1 - cos θ / 1 + cos θ అనే సమ్ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి, వాడి ఆన్సర్స్ మనము ఖచ్చితంగా చేసి పెట్టాము కూడా ఆల్రెడీ, మరొకసారి మీకోసం చేస్తాను. నెక్స్ట్ cot A - cos A cot A + cos A cosecant A - 1 / cosecant A + 1. ఓకేనా? ఈ సమ్ ఒకటి 15 cot A = 8 అయితే sin A - secant A వాల్యూ ఎంత? సో ఈ అన్ని సమ్స్ కూడా మనకి ఛానల్లో అయితే ఉన్నాయి. వాటి ఆన్సర్స్ దయచేసి జాగ్రత్తగా ఆ సొల్యూషన్స్ కూడా మీరు చూసి నేర్చుకోండి. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 25 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 26 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చాప్టర్లో ఉండి సో ఏ సమ్స్ వస్తాయి అవి కూడా చూసేద్దాం. సరేనా? సో
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 26 ఏ సమ్స్ అడుగుతారో ఒకసారి చూసేద్దాం. అవి కూడా మనం ఒకసారి చూసేద్దాం అండి. 4 మార్క్స్ ఖచ్చితంగా మనకు రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా. సో nth టర్మ్ ఫార్ములా ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా అంటే డి అంటే ఫార్ములా ఏంటో మనకు తెలియాలి. టర్మ్స్ కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? సో ఇవైతే మనకు ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే చదవండి. S14 సమ్ ఆఫ్ 14 టర్మ్స్ 1050 అని ఇచ్చాడు. ఏ వాల్యూ కూడా ఇచ్చేసాడు. A20ని మనము ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ కోర్సు ఫ్లవర్ బెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్లవర్ బెడ్ సమ్ ఉంటుంది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చెక్ -150 ఇస్ ద టర్మ్ ఆర్ నాట్. ఏపీలో -150 అనేది టర్మ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయమంటాడు. నెక్స్ట్ ఫైండ్ A20. సో 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ఏపీ. అంటే వెనక నుంచి ఫైండ్ అవుట్ చేయమనేటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చుండాలి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250. 10కి 250కి మధ్యలో ఉన్న మల్టిపుల్స్ ఆఫ్ 4, అలాగే 3 డిజిట్ నంబర్స్ ఉంటాయండి. డివిజిబుల్ బై 7, 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నంబర్స్ ఏంటి? అలాగే 40 పాజిటివ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6, 6తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, వాటి సమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. నెక్స్ట్ an ఈక్వల్ టు 3 + 4n అయితే S15 సమ్ ఆఫ్ 15 టర్మ్స్ కావాలి. ఈ సమ్ కూడా మనం చూసేయాలి. సో ఈ విధంగా మనం ఈ సమ్స్ ప్రోగ్రెషన్స్ నుంచి అర్థమైన ప్రోగ్రెషన్స్ నుంచి చేస్తే చాలు. సో అందులో నుంచి మనకు క్వశ్చన్ నెంబర్ 26 అయితే ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ సర్కిల్స్ అనేటువంటి చాప్టర్లో నుండి వచ్చేటువంటి ఆ 4 మార్క్ ఏంటో అది కూడా చూసేద్దాం. సో ఈ సమ్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. 100కి 100 మీకు రావాలంటే డెఫినెట్గా మనము ఈ సమ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చి ఉండాలి. సో ఒకవేళ మీకు ఏ సమ్ రాదు, అర్థమవుతుందా? క్వశ్చన్ నెంబర్ 26 నుంచి కూడా, సో క్వశ్చన్ నెంబర్ 21 నుంచి కూడా చెక్ చేసుకోండి. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ సమ్ రాదో ఆ సమ్ అయితే మీరు వెంటనే ప్రాక్టీస్ అయితే చేయండి, సరేనా? సో క్వశ్చన్ నెంబర్ 27 కూడా చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 27 ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ ఇవి చేస్తే చాలు. వీటికి మించి మనకి ఏ ప్రూఫ్ ఎక్స్ట్రాగా ఇవ్వడం అయితే జరగదు. జాగ్రత్తగా నేర్చుకోండి. సో యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ యాంగిల్ OPQ అనే ప్రూఫ్ ఉంటుంది. మీకు వచ్చి ఉండాలి. 100కి 100 రావాలంటే ప్రతిదీ కూడా మనకి వచ్చి ఉండాలి. అర్థమవుతుందా? సో ఏదో 4 ఇంపార్టెంట్ 2-3 ఇంపార్టెంట్ చేసేద్దాం అంటే 100కి 100 ఎక్స్పెక్ట్ చేయలేము. ఏమో ఆ పేపర్ ఎలా వస్తుంది అనేది. ఓకేనా? అంటే 100% మనం ఇది అని చెప్పేసి మనం చెప్పలేము కదండి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం సాటర్డే లైవ్ లో. సో నెక్స్ట్ గోస్ టు 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. ఎక్స్టర్నల్ టాంజెంట్స్ రెండు కూడా పాయింట్ నుంచి డ్రా చేసే 2 టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పేసి ఒక ప్రూఫ్ ఉంటుంది చిన్నది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. AB + CD = AD + BC అని ప్రూవ్ చేసే ప్రూఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలి. పారాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్, దాన్ని రాంబాస్ అని ప్రూవ్ చేయమంటాడు, అదొక ప్రూఫ్ ఉంది. సో డయామీటర్తో 2 ప్యారల్ టాంజెంట్స్ అయితే మనం డ్రా చేయగలుగుతాం. అవి ప్యారల్ అని మనం ప్రూవ్ చేయమంటాడు. అలాగే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనే సమ్ ఉంటుంది. ఓకే, దాని లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి సర్కిల్స్ అనే చాప్టర్ నుండి సో మనం ఖచ్చితంగా చేయగలిగితే క్వశ్చన్ నెంబర్ 27 ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇలా మనము క్వశ్చన్ నెంబర్ 27లో ఈ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, 4 మార్క్స్ అయితే మన సొంతం. ఓకేనా? అర్థమవుతుందా? సో చివరిగా క్వశ్చన్ నెంబర్ 28 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 28 కూడా చూసేద్దాం. పాలినోమియల్స్ నుండి వచ్చేటువంటి ఈ ప్రాబ్లము ఏ విధంగా వస్తుందో అది కూడా టైం వేస్ట్ చేసేసుకోకుండా చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి క్వశ్చన్స్ అడుగుతాడండి. ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడో అవి కూడా చూసేద్దాం. చూడండి ఒకసారి. వాడు అడిగే క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద పాలినోమియల్. అంటే ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ నుండి క్వశ్చన్స్ అయితే మనము ఆన్సర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద పాలినోమియల్ అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ జీరోస్ అని చెప్పేసి అడుగుతాడు, క్వశ్చన్ మార్క్. థర్డ్ వాట్ ఆర్ ద జీరోస్, ఆ జీరోస్ ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఫైండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గ్రాఫ్ విత్ ఎక్స్ యాక్సిస్, ఇట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అని క్వశ్చన్ అడుగుతాడు. అలాగే నేమ్ ఆఫ్ ద పాలినోమియల్ అనే క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత ఫైండ్ ప్రొడక్ట్ అడుగుతాడు. అలాగే ఫైండ్ సమ్ ఆఫ్ జీరోస్. ఓకేనా? ఫైండ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా?
సో నేమ్ ఆఫ్ ద పాలినోమియల్, హౌ మెనీ జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్, ఫైండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గ్రాఫ్ విత్ ఎక్స్ యాక్సిస్, నేమ్ ద పాలినోమియల్ అండ్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్. ఇంకో క్వశ్చన్ కూడా అడిగితే క్రియేట్ ఏ పాలినోమియల్, మనకి జీరోస్ అయితే ఇస్తాడు పాలినోమియల్. సో జీరోస్ ఇస్తాడు, ఆ జీరోస్ని బట్టి పాలినోమియల్ కూడా క్రియేట్ చేయండి అని చెప్పేసి అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటండి అని అంటే అవి కూడా చూసేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రాఫ్ ఇస్తాడండి, ఇలా గ్రాఫ్ ఇచ్చి ఇలా టచ్ అవుతుంది మీకు తెలుసు. ఎగ్జాంపుల్ 2,3, ఓకేనా, ఇది 2 ఇది 3, 2కి 3కి టచ్ అయిన పాయింట్స్ కానీ ఓకే, ఇంకా అలాంటి పాయింట్స్ నేను రాస్తాను, వాటికి ఆన్సర్స్ అయితే చేయండి. పాలినోమియల్ నేమ్ అడిగితే ఏమైనా రాస్తారో తెలుసు మీకు, కామెంట్ చేయండి. పాలినోమియల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2,3 ఇచ్చాడండి, 2,3 ఇస్తే పాలినోమియల్ ఏ పాలినోమియల్, ఓకే, హౌ మెనీ జీరోస్, ఎన్ని జీరోస్ ఉన్నాయి, సో వాట్ ఆర్ ది జీరోస్, ఆ జీరోస్ ఏంటి, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే పాయింట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రాయాలి. సో ఫస్ట్ ఇది 2 కాబట్టి 2,0, తర్వాత 3 కాబట్టి 3,0 అని వస్తుంది, అవి పాయింట్స్ అవుతాయి. ఓకేనా, ఒకవేళ జీరోస్ అడిగితే ఏం రాస్తారు, 2,3 అనేవి జీరోస్ రాస్తారు. ఓకేనా, తర్వాత మనల్ని నేమ్ ఆఫ్ ద పాలినోమియల్, నేమ్ ఆఫ్ ద గ్రాఫ్ అన్నా, షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అన్నా పారాబోలా అని రాస్తారు మీకు. ఓకే, మరి పాలినోమియల్ అడిగితే క్వాడ్రాటిక్ పాలినోమియల్ అని రాయాలి, క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఫైండ్ ద ప్రొడక్ట్ అంటే 2 మల్టిపుల్ చేస్తారు, 2 into 3, సమ్ అంటే 2 + 3 చేస్తారు. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే మనకు ఫార్ములా ఉంది కదండి. సో x² k of x² - alpha + beta × x + alpha బీటాలో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ప్రొడక్ట్ చేశారు కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాలినోమియల్ అయితే వస్తుంది. ఈ విధంగా 4 మార్క్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమ్స్ ఏవైతే మనకు రావాలో ఖచ్చితంగా అవైతే మనం ఇవ్వడం జరిగింది. 32 మార్కులకి 32 మార్కులు మనకి రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ మీకు వచ్చేయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ సమయం రాకపోతే ఆ సమయం మీరు కామెంట్లో పెట్టండి, వాటికి ఖచ్చితంగా ఏ విధంగా మనం నేర్చుకోవాలనేది సొల్యూషన్ ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సరేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో 2 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగానే మనం పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే 1 మార్కు అలాగే 8 మార్క్ కూడా నేను యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఓకే సాటర్డే నైట్ లోపే పెట్టేస్తాను, నైట్ మనం మరలా లైవ్ చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇవైతే మనం ప్రాక్టీస్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.